హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను కదండి. సో దానికి హ్యాండ్ అన్నమాట. ఇది వచ్చేసి మన హ్యాండ్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మామూలుగా కాకుండా ఇలా డౌన్ సైడ్ నుంచి ఇలా అప్ వచ్చేలాగా అన్నమాట. అంటే ఒకసారి పెట్టి చూపిస్తాను. సో ఈ విధంగా అన్నమాట పెట్టుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి. స్టిచ్ చేస్తే దీన్ని షార్ట్ హ్యాండ్గా కూడా చేయించుకోవచ్చు ఈ విధంగా అన్నమాట. సో దీన్ని షార్ట్ హ్యాండ్ స్టిచ్ చేస్తే మాత్రం జస్ట్ ఈ ఫ్లవర్ పార్ట్ వరకు అయితే వస్తుందండి. నేనైతే ఎల్బో హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట. డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్, వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. టోటల్గా అయితే నేను చమ్కీస్ అయితే స్టిచ్ చేసేసాను. సో ఇదన్నమాట వీడియో అనేది నేను పూర్తిగా డీటెయిల్గా చూపిస్తానండి. ఎలా ఉంటుందని చూసేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో మన బ్యాక్ నెక్ అనేది అందరికీ తెలిసిందే కదండి. సో ఇది వచ్చి బ్యాక్ నెక్ అన్నమాట. ఇప్పుడు దీనికి కంటిన్యూస్గా మనము హ్యాండ్ అయితే నేను ఎలా చేస్తాను అనేది మీకు డ్రాయింగ్ కూడా చూపిస్తానండి. వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అన్నమాట. దీనికి వచ్చేసి నేను లోడ్ స్టిచ్ కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను బ్యాక్ నెక్ డిజైన్లో ఆల్రెడీ నేను ఇదంతా చూపించాను కాబట్టి సో దీనికి టైం వేస్ట్ ఎందుకనేసి నేను ఆల్రెడీ ఇదైతే చేసి పెట్టుకున్నాను. కానీ ఇంకా దీనికి గొలుసు కుట్టు అయితే నేను ఏం స్టిచ్ చేసుకోలేదండి. జస్ట్ లోడ్ స్టిచ్ మాత్రమే పైపింగ్ థ్రెడ్ అనేది పేస్ట్ చేసుకొని ఇదైతే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డిజైన్ అయితే ఎలా తీసుకుంటాను అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకి ఫ్లవర్ వచ్చేసి నేను బ్యాక్ నెక్లో కట్ చేసుకున్న ఫ్లవరేనండి. ఇది వచ్చేసి ఇదన్నమాట. కానీ మనము బ్యాక్ నెక్ అయితే నేను ఏ విధంగా తీసుకున్నానో సేమ్ టు సేమ్ కాదండి. ఫ్లవర్ అయితే అదే, కాకపోతే చూడండి నేను జస్ట్ లెంత్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. చూసారుగా ఈ పార్ట్ వరకు అన్నమాట. ఇంత లెంత్ మీకు కావాలి అనుకుంటే మీరు డ్రా చేసుకోగలము అనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మేము చేయలేము అనుకునే వాళ్ళు మాత్రం మళ్ళీ ఈ సైజులో ఒక ఫ్లవర్ అయితే కట్ చేసుకోండి. ఇది వచ్చేసి మన ఫ్లవర్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనము కట్ చేసుకున్న లీఫ్ పార్ట్ అన్నమాట. వరకు డిజైన్ అయితే ఉంటుందండి. మనకి ఎలా అంటే డౌన్ సైడ్ నుంచి ఇలా అప్ అన్నమాట. ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుంది. అన్నిటికీ సేమ్ కాకుండా ఇలా కొంచెం రొటీన్గా అన్నమాట. ఈ డిజైన్ అయితే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అక్కడొకటి ఇక్కడొకటి టోటల్ హ్యాండ్ అయితే ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ ఏ చమ్కీస్ అయితే తీసుకున్నామో సో ఈ విధంగా టోటల్ హ్యాండ్ అయితే ఫిల్ చేసుకుంటాను. సరే కదండి, ఇది వచ్చేసి మన డిజైన్ అన్నమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేస్తాను అనేది నేను క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఈ ఫ్లవర్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. దీనికోసం అయితే నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ లైన్స్ వచ్చేసి మనకు 2 లైన్స్ అనమాట సిల్క్ థ్రెడ్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లోనైతే నేను ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చాలా వీడియోస్లో చూపించానండి. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుద్ది కదా అన్నట్టు చూపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా జస్ట్ అప్ సైడ్ ఒకసారి, డౌన్ సైడ్ ఒకసారి అండ్ అప్ సైడ్ ఒకసారి. బార్డర్ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా స్టిచ్ చేసేసామనుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనము డ్రా చేసుకున్న బార్డర్ లైన్ అయితే ఎప్పుడైతే క్రాస్ అవుతామో దాదాపు షేప్ అంతా అవుట్ అయిపోతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా స్లోగా చూసుకుంటూ బార్డర్ లైన్ అయితే క్రాస్ అవ్వకుండా ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఫ్లవర్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే కొంచెం స్లోగా లైన్ని చూసుకుంటూ మెల్లగా కుట్టండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఫ్లవర్ అంతా స్టిచ్ చేసేస్తాను. వచ్చేసి మనకి 3 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఫ్లవర్స్ అండి, ఇక్కడ 3 ఫ్లవర్స్ అండి, ఇక్కడ 2 ఫ్లవర్స్ అండి. కాబట్టి మనము తీసుకుంటుంది టోటల్ 5 థ్రెడ్స్. కాబట్టి ఈ 3 ఫ్లవర్స్కి అయితే నేను 3 థ్రెడ్స్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఈ థ్రెడ్ అయితే ఏ విధంగా ఉందో సేమ్ ఇక్కడ అన్నమాట. అన్ని శారీస్కి మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలాగా మనము ఏదో ఒకటి వదిలేయకుండా అన్నీ అయితే ఈ విధంగా అయితే నేను సెట్ చేసేస్తాను అన్నమాట. సో ఫస్ట్ వీటికి గొలుసు కుట్టు అయితే స్టిచ్ చేసేస్తానండి. మనము ఏది స్టిచ్ చేసుకున్నా మనము చైన్ స్టిచ్ అనేది మెయిన్ అండి. చైన్ స్టిచ్ అనేది మనము నీట్గా చేసుకుంటూ ఖచ్చితంగా పాటించామనుకోండి మగ్గం వర్క్ అచ్చం ఉంటుందండి. ఎందుకంటే మగ్గం వర్కాల లుక్ అనేది ఆ విధంగా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు ప్రతి దానికి మనము చైన్ స్టిచ్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారనమాట. అందుకనేసి వాళ్ళది లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ అయితే నేను స్టిచ్ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చూసారు కదండి, నేను టోటల్ అయితే గొలుసు కుట్టు అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇదంతా టోటల్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనమాట. సో దీనికోసం అయితే ముందు నేను ఇక్కడ కట్ బీడ్స్ అయితే తీసుకుంటానండి. సో కట్ బీడ్స్తో వీటిని మాత్రం నేను ఫిల్ చేసేస్తాను. సో మనం బ్యాక్ నెక్లో కూడా కట్ బీడ్స్ తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ అండ్ మెరూన్ కలర్తో తీసుకున్నానండి. ఇది 2 వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అనమాట. సో ఈ విధంగా బేస్ అన్నమాట. మనకి బ్లాక్ కలర్ చాలామంది అంటున్నారు కదండి మనకి షుగర్ బీడ్స్ అనేది బ్లాక్ కలర్ అవుతున్నాయి అని.
సో అలాంటివి వేస్ట్గా పడేయకుండా మనం ఇక్కడ యూస్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, ఇవి నా దగ్గర ఖాళీగా పడి ఉన్నాయన్నమాట, ఈ వేస్ట్గా. సో ఇందులో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూడండి ఎలా బ్లాక్ అయిపోయాయో. సో వాటిని నేను వేస్ట్గా పడేయకుండా ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో బేస్గా మనకు పైనుంచి ఎలాగో మనము బీడ్స్ స్టిచ్ చేసుకుంటాము, ఇవి కనిపించవు కాబట్టి ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. సో మనము ఫస్ట్ మెరూన్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. సో ఆ హ్యాండ్కి వచ్చేసి ఏంటంటే నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము సిల్వర్ తీసుకున్నాను, ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే మెరూన్ తీసుకున్నాను. కానీ మనము వేసుకునేటప్పుడు కొంచెం ఇలా ఆపోజిట్గా ఉండడం కోసం అనేసి చేంజ్ అయితే చేస్తున్నాను అనమాట. అక్కడైతే ఏ ప్లేస్లో అయితే సిల్వర్ చేశాను, ఇక్కడ మెరూన్ చేస్తున్నాను. సో ఈ విధంగా జస్ట్ 4 or 5 అండి, మీరు తీసుకున్న సైజ్ని బట్టి, కట్ బీడ్స్ సైజ్ని బట్టి మనకి ఎన్ని అనేది వస్తాయి. సో నేనైతే 5 అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 5 ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ సిల్వర్ అన్నమాట. సో ఈ విధంగా అయితే నేను టోటల్ అయితే స్టిచ్ చేసేస్తాను ఫ్రెండ్స్. దాదాపు ఈ 3 లీవ్స్ అండి, ఈ 3 లీవ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ ఏముంటుందో చూపిస్తాను. సో ఈ విధంగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్ అండి. 5 to 10 లైన్స్ అన్నమాట. చూడండి, ఈ పార్ట్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ పార్ట్స్, ఇది చమ్కీస్తో అయితే ఫిల్ అయిపోతుంది. ఒక రెడ్ కలర్ చమ్కీ అండి, ఇది వచ్చేసి మనకు షుగర్ బీడ్స్ అన్నమాట. సో సెంటర్లో వచ్చేసి మనకి ఈ విధంగా ఒక 4 mm పర్ల్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇది వచ్చేసి మనకి సో ఒక గోల్డ్ కలర్ చమ్కీ, గోల్డ్ కలర్ కట్ బీట్ అన్నమాట. సో సెంటర్లో వచ్చేసి మనకి ఒక 3 mm పర్ల్ అన్నమాట. సో ఈ విధంగా అండి. సో దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే మనకు బీడ్స్ యూస్ చేసి మనం బ్యాక్ నెక్లో అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను, సేమ్ అదే ప్రాసెస్. సో ఇది వచ్చేసి మనకి 4 mm బీట్ అండి, గోల్డ్ కలర్ బీట్, అండ్ ఇది వచ్చేసి 2 షుగర్ బీట్స్ అన్నమాట. మనకి ఈ పార్ట్ వరకు అయితే నేను స్టిచ్ చేసేసానమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లీవ్స్ పార్ట్ అండ్ ఈ పార్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్, అండ్ ఈ సెంటర్ పార్ట్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మధ్యలో ఒక బీట్ అండి, అండ్ దాని చుట్టూ వచ్చేసి మనకు 6 వస్తాయి. సేమ్ సైజు ఏదైనా కానీ 6 వస్తాయి. సో మనకి ఈ 6 అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ దాని చుట్టూన మనకి సేమ్ సైజు 13 అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా 13 మనకు 2 బీడ్స్కి ఒకసారి ఈ విధంగా స్టిచ్ చేసి. సో మనకి ఈ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇదన్నమాట. సో దీనికోసం వచ్చేసి నేను కట్ బీడ్స్ అయితే తీసుకుంటున్నానండి. జస్ట్ 2 or 3 అన్నమాట. 2 తీసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే 3 అయితే తీసుకుంటున్నాను. 3 తీసుకుంటే ఇంకా 2 అనేది తీసుకున్నాం అనుకోండి, ఇంకా షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా దాదాపు నాకైతే ఇక్కడ 12 కట్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. మనకి ఈ విధంగా ఒక పర్ల్ అండ్ ఒక షుగర్ బీట్ అన్నమాట. మిడిల్లో ఒక స్టిచ్, మనకు స్టిఫ్గా ఉండడం కోసం, కదలకుండా ఉండాలి అంటే మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి, నీట్గా కదలకుండా చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుందన్నమాట. మనకి ఈ పార్ట్ వరకు అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లీఫ్ పార్ట్ అండి. ఈ లీఫ్ పార్ట్ అనేది మనం చేసామనుకోండి, నెక్స్ట్ మనకి ఇక్కడ షుగర్ బీడ్స్ ప్రాసెస్, ఈ టోటల్ అంతా ఓవరాల్ స్టిచ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇది చేసుకుందాం. సో దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక కట్ బీట్ అండి, గోల్డ్ కలర్, అండ్ ఒక గోల్డ్ కలర్ బీట్ అన్నమాట. ఈ రెండు అయితే తీసుకున్నాను. సో స్టిఫ్గా ఉండడం కోసం మిడిల్లో ఒక స్టిచ్. దీని చుట్టూ మనకు లీఫ్ పార్ట్ అనేది పూర్తవ్వాలి అంటే ఈ విధంగా మనకి గోల్డ్ కలర్ జద్దూసి అయితే తీసుకున్నానండి. మీరు గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ తీసుకోవచ్చు, లేదంటే మీకు శారీ అనేది ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి చివరన ఒక స్టిచ్ అన్నమాట. సో ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఈ ప్రాసెస్లో ఈ లీవ్స్ అయితే అన్ని స్టిచ్ చేసుకుంటానండి, తర్వాత ప్రాసెస్ చూపిస్తాను అండి. మనకి ఈ పార్ట్ వరకు అయితే అయిపోయిందన్నమాట. సో ఇక్కడైతే స్టిచ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనము 1 లైన్ షుగర్ బీట్ అయితే ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి, మనకి లోడ్ స్టిచ్కి దగ్గరగా అన్నమాట. దీనికోసం అయితే నేను 3 షుగర్ బీట్స్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మనము ఈ పార్ట్ అయితే నేను స్టిచ్ చేయడం అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇందులో అక్కడొకటి ఈ విధంగా బీడ్స్ అయితే స్టిచ్ చేసుకుంటానండి. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయితే చేసిస్తానన్నమాట.
కదండి ఈ విధంగా అన్నమాట మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ టోటల్ హ్యాండ్ అంతా ఫిల్లింగ్ ప్రాసెస్ అన్నమాట. మనం ఇక్కడ తీసుకున్నాం కదండి 2 కలర్స్ చమ్కీస్ అన్నమాట, గోల్డ్ అండ్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అన్నమాట. ఈ 3 చమ్కీస్ అనేది యూస్ చేసుకుంటూ 1 by 1 అండి మార్చుకుంటూ నేను ఈ టోటల్ అయితే ఫిల్ చేసుకుంటాను. ఒక చమ్కీ అండ్ పైన వచ్చేసి మనకి ఒక షుగర్ బీట్ అన్నమాట. కదండి ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట. టోటల్ హ్యాండ్ అయితే అయిపోయిందండి. చూసారుగా ఫస్ట్ డిజైన్ అనేది ఎంత సింపుల్గా ఉందో, మనకు ఫైనల్ వచ్చేసాక ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉందో. మనము దీన్ని ఓన్లీ ఈ పార్ట్ వరకే స్టిచ్ చేయాలి అనుకుంటే మాత్రం జస్ట్ హ్యాండ్ అంతా ఫిల్ అయిపోతుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎల్బో హ్యాండ్ కావాలి అంటే ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా అయితే వస్తుంది. షార్ట్ అన్నా కుట్టించుకోవచ్చు, లేదంటే ఎల్బో హ్యాండ్ అన్నా కుట్టించుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.